ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्ति। మన ఎసోటరిక్ ఆస్ట్రాలజీలో ధనుసు రాశి గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ ధనుసు రాశిలో మనకి an ancient catechism which all disciples have to master asks the following questions and supplies the needed answers. ప్రతివాడు కూడా సాధనలో ఉన్నటువంటి వాడు ధనుసు రాశిలో ఎలా ఉంటాడు ఏంటి అనేటువంటి విషయాలు మనం చదువుకున్నాం. సో వాడు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి, వాటికి సమాధానాలు ఇవి ఈ రకంగా ఇవ్వబడ్డాయి. ప్రతివాడు కూడా వాడు సాధనలో ఉన్నప్పుడు ఈ ప్రశ్నలు వేసుకోవాలి. వేర్ ఈస్ ద యానిమల్ ఓలను అండ్ వేర్ ద మ్యాన్ ఫ్యూజ్డ్ ఇంటూ వన్ ఓ మాస్టర్ ఆఫ్ మై లైఫ్. ఇది ప్రశ్న వేసుకోవాలి. ఏమనంటే వేర్ ఈస్ ద యానిమల్ ఓలను అండ్ వేర్ ద మ్యాన్. యానిమల్ నేచర్ వాడిలో ఎక్కడుంది, మ్యాన్ నేచర్ ఎక్కడుంది, సోల్గా వాడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు. ఈ మూడు స్థితుల్ని వాడు చక్కగా వాడు దర్శించుకోగలగాలి. దానికి ఆన్సర్ ఏమనిస్తుందంటే ఫ్యూజ్డ్ ఇంటూ వన్ ఓ మాస్టర్ ఆఫ్ మై లైఫ్, ద టూ ఆర్ వన్ బట్ బోత్ హ్యావ్ డిసపియర్డ్ అండ్ నాట్ రిమైన్స్ బట్ ద డీప్ ఫైర్ ఆఫ్ మై డిజైర్. సో ఈ రెండు కూడా ఎంత కూడా ఒకటిగా ఉన్నది. ఈ రెండు కూడా ఒకటిగా అయిపోయి కేవలం మిగిలినది ఏమిటంటే కనుక లోపల ఒక వెలుగు లేదా జ్యోతి లేదా ప్రజ్ఞ, డీప్ ఫైర్ అన్నదాన్ని, డీప్ ఫైర్ ఆఫ్ మై డిజైర్. ఆ వెలుగు దగ్గర ఒక ఇది ఉంది. ఏంటంటే నేను అంటున్నది ఒక డిజైర్, నేను ఉండుట అంటున్నది ఒక డిజైర్ లోపల ఉంది. అది ఉంది కాబట్టి వాడు ఉంటున్నాడు, లేకపోతే వాడి దేహంలో ఉండడు వాడు. సో దాన్ని ఏమన్నారంటే డీప్ ఫైర్ ఆఫ్ మై డిజైర్ అన్నారు. సో అది దానికి ఇచ్చినటువంటి సమాధానం. సో ఇవన్నీ కూడా ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి. వీళ్ళు మాస్టరు, ప్రజ్ఞ, వీడి యొక్క లోవర్ నేచర్ ఇవన్నీ కూడా ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి. ఫ్యూజ్ అయిపోయి ఉండి వాటిలో ఎలా తెలియబడుతున్నాయి అంటే బట్ బోత్ హ్యావ్ డిసపియర్డ్ అండ్ నాట్ రిమైన్స్ బట్ ద డీప్ ఫైర్ ఆఫ్ మై డిజైర్. లోపల ఒక వెలుగు ఉందండి, ఆ వెలుగుగా సమస్తము తెలియబడుతోంది. కనుక ఆ వెలుగులోనే ఆ వెలుగు ఎలా తెలియబడుతోంది అంటే నేను అంటున్నది ఒక వీటిలో ఒక సెల్ఫ్ ప్రిజర్వింగ్ నేచర్ అంటారు మనకి. సో సెల్ఫ్ ప్రిజర్వింగ్ నేచర్గా చెప్తున్నారు ఇక్కడ డిజైర్ అని అన్నారు. సో తను అంటున్న దాని మీద ఒక ఇష్టత, ఒక కోరిక, తనంటే ఒక ఇష్టం ఉంటుంది కదండి. మనం ఎవరికి ఏదున్నా సరే పర్వాలేదు, కానీ నాకు మాత్రం అటువంటిది జరగకూడదు, అలాంటి జాగ్రత్తలు మనం చాలా తీసుకుంటాం. దాని ఏమన్నారంటే డీప్ ఫైర్ ఆఫ్ మై డిజైర్. సో అదిగా తెలియబడుతుంది, అక్కడే సమస్తం అంతా ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద హార్స్, ద వైట్ హార్స్ ఆఫ్ ద సోల్, వేర్ ఈస్ ద రైడర్ ఆఫ్ దట్ హార్స్ ఓలను. వేర్ ఈస్ ద హార్స్, వీటిలో అశ్వము ఎక్కడ ఉంది, అశ్వముగా తెలియబడేటువంటిది ఏమిటి. ద వైట్ హార్స్ ఆఫ్ ద సోల్, సోల్ ఎలా తెలియబడుతుంటుంది, వైట్ హార్స్గా తెలియబడుతుంది, తెల్లటి గుర్రంగా తెలియబడుతుంది. సో దీన్నే మనం 7 గుర్రాలుగా వేస్తాం. సూర్యుడు యొక్క రథానికి 7 గుర్రాలుగా, దాన్నే 7 కిరణములుగా చెప్తాం మనం.
సో ఈ 7 కిరణములు కూడా ఒకే ఒక కిరణం నుంచి ఇవన్నీ కూడా 7 కిరణాలుగా ఏర్పడుతున్నాయి. ఆ ఒకే ఒక కిరణముగా ఉంటుంది దాన్ని ఏమన్నారంటే వైట్ హార్స్ అన్నారు. ద వైట్ హార్స్ ఆఫ్ ద సోల్ అన్నారు. వేర్ ఇస్ ద రైడర్ ఆఫ్ దట్ హార్స్? దాన్ని నడిపేవాడు ఎవడు? ఈ సోల్ని నడిపేవాడు ఎవడు? సోల్కి మార్గదర్శకంగా ఉండేటువంటి వాడు ఎవడు? మార్గాన్ని నిర్దేశించి నడిపించేవాడు ఎవడు అని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు సమాధానం ఏమవుతుందంటే, gone towards the gate was an open door, something that I myself have loosed. So వీడు గాన్ టువర్డ్స్ ది గేట్. వీటిలో గేట్ ఎక్కడ ఉంది? నేను అంటే సోల్ దగ్గర గేట్ అనేటువంటిది ఉంది. సో సోల్ ఎక్కడైతే తెలియబడుతుందో అక్కడ గేట్ అనేటువంటిది ఉంది. ఓ మాస్టర్ ఆఫ్ మై లైఫ్ అన్నారు. బట్ సంథింగ్ స్పేస్ అహెడ్ బిట్వీన్ ద పిల్లర్స్ ఆఫ్ ఎన్ ఓపెన్ డోర్. అక్కడ ఓపెన్ డోర్ అని ఒకటి ఉంది. గేట్ దగ్గర 2 పిల్లర్స్ ఉండి అక్కడ ద్వారం తెరిచి ఉంది. సో వీడు గేట్ అనేటువంటిది ఏమిటంటే వీడు నేను అనేటువంటిదిగా తెలియబడేటువంటి దాన్ని గేట్ అని అన్నారు. ఆ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత వీడు నేను అనేటువంటి ప్రత్యేకత వీడిలో పనిచేయదు. ఆ గేట్ దాకా వీడు నేను అనేటువంటి ప్రత్యేకత పనిచేస్తుంది. గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత అందరిలో వీడు ఒకడు. వీడు నేను ఏదో కలెక్టర్నో, నేను ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే కుదరదు. దేవత దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళు అందరూ ఒకటే. గురించి లైన్లో అక్కడ దాకా గర్భాలయంలోకి పంపించినప్పుడు మాత్రం అంతా ఒకటే లైన్కి పంపించేస్తారు. సో అక్కడ దాకా వెళ్ళినప్పుడు మాత్రం సేమ్. Gone towards the gate, oh master of my life. But something speeds ahead between the pillars of an open door. Something speeds up. ఏంటి speeds up between the pillars of an open door? Something that I myself have loosed. సో మైసెల్ఫ్ అన్నటువంటిది లూజ్ అయిపోతుంది అక్కడ దాకా వెళ్ళేటికి. ఆ 2 పిల్లర్స్ అన్నటువంటిది స్పీడప్ చేస్తాయి అక్కడ విషయం. గేట్ దాటిన తర్వాత సాధన అంటున్నది అంటే వీడు ప్రజ్ఞామయ లోకాల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సాధన అంటున్నది చాలా ఫాస్ట్గా ఉంది. అక్కడ దాకా వెళ్ళడమే చాలా కష్టం. మనం జీవితంలో తిరుపతి దాకా వెళ్ళడం కష్టం. ఏదో కారణాలు ఏవో కబుర్లు చెప్పేస్తాం. తిరుపతి దాకా వెళ్ళినవాడు తిరుమలకి వెళ్ళిపోవడం చాలా సులభం. అక్కడ దాకా వెళ్ళినవాడు పైకి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ దాకా వెళ్ళడమే వీడు ఎన్నో కుదుర్చుకోవాలి, ఎన్నో ఇది చేసుకోవాలి. అది ఎట్లాగో వీడు ఆ గేట్ దాకా అంటే నేనైనటువంటి వీళ్ళు ఎక్కడైతే తెలియబడుతుందో సోల్ అనేటువంటి దాని దాకా వీడు వెళ్ళడం అంటే దానికి టైం పడుతుంది. సోల్ అనేటువంటి దాన్ని ఎప్పుడైతే రీచ్ అవుతాడో సోల్ నుంచి పైనటువంటి తత్వం ఏదైతే ఉందో వీడిలో పనిచేస్తుంటుంది దానికి చేరడం అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది జర్నీ. బట్ సంథింగ్ స్పీడ్స్ అహెడ్ బిట్వీన్ ద పిల్లర్స్ ఆఫ్ అన్ ఓపెన్ డోర్స్. ఇక్కడ 2 పిల్లర్స్ ఉన్నాయి. వాటి మధ్యగా ద్వారం అంటుంది, అది తెరిచి ఉంటుంది ఎప్పుడు కూడా. గుడి తలుపులు 2 పిల్లర్స్ ఉంటాయి గుడికి అటు ఇటు. గుడి ద్వారానికి దానికి తలుపులు తెరిచి ఉంటాయి గుడి ద్వారం. సో ఏమిటి ఆ ద్వారంలోకి వీడు ఒకసారి వెళ్ళాడంటే వీడు దైవము 2 వేరు కాదండి, ఒకటైపోతారు. అది దానికి సంబంధించినటువంటి చిహ్నంగా 2 పిల్లర్స్ పెడతారు. 2 పిల్లర్స్ అంటే ఒకటి సబ్జెక్టు, ఇంకొకటి ఆబ్జెక్టు. ఈ రెండింటిని ఇట్లో నుంచి వీడు దాటుకుని వీడు వెళ్తాడు. దాటుకుని ఎప్పుడైతే వాడు వెళ్తాడో అప్పుడు ఆ లోపల నుండి తత్వంతో వీడు అనుసంధానం చెందిపోతారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు ఆయన వేరు అయినటువంటిది వీడిలో నిలబడింది. సంథింగ్ దట్ ఐ మైసెల్ఫ్ హ్యావ్ లూజ్డ్ అన్నారు. అండ్ వాట్ రిమైన్స్ టు థీ ఓ వాయిస్ లను. Now that the horses of 2 kinds have left thee and the rider unattached stands free. ఇద్దరిని వదిలేస్తున్నాడు. అంటే ఇప్పుడు సోల్గా ఉండడం కూడా వీటిలో పోయి పరమాత్మతో వీడు అనుసంధానం చెందిపోవడం అంటే జరుగుతుంది. స్టాండ్స్ ఫ్రీ. నౌ వాట్ రిమైన్స్? అప్పుడు ఇంకేమిటి? నాట్ బట్ మై బౌ అండ్ ఆరో. వీడు ఎప్పుడైతే కనుక సాధనాన్ని చేసుకుని వీడు ధనుసు రాశికి చేరతాడు అప్పుడు వీడికి మిగిలేది ఏమిటంటే ఒక బౌ అండ్ ఆరో. 5 bows and 1 arrow అంటారు దాన్ని. ఓ మాస్టర్ ఆఫ్ మై లైఫ్ బట్ దే సఫీస్ అండ్ వెన్ ద రైట్ టైమ్ కమ్స్ ఐ Lenon will follow fast upon the shaft I sent. ఏమంటున్నారు?
ఇక్కడ ఏమన్నారంటే ఐ మైసెల్ఫ్ హ్యావ్ లూజ్డ్ అన్నారు. లూజ్డ్ అన్న తర్వాత అండ్ వాట్ రిమైన్స్ టు థీ ఓ వైస్ లనోన్ నౌ దట్ ద హార్స్ ఆఫ్ టూ కైండ్స్ హ్యావ్ లెఫ్ట్ థీ. వీటిలో 2 గుర్రాలు ఉన్నాయండి. ఆ 2 గుర్రాలు హ్యావ్ లెఫ్ట్ ద థీ. 2 గుర్రాలు ఏమిటంటే వీటిలో దాన్నే 2 డోర్స్గా చెప్పారు. దాన్నే ఒకటి పగలు ఇంకొకటి రాత్రికి చిహ్నంగా చెప్పారు. వాడిని అశ్విని దేవతలుగా చెప్పారు. 2 హార్సెస్ దట్ ఆర్ గైడింగ్. సో 2 తత్వములు ఉన్నాయి. ఒకటి భౌతికమైనటువంటి జగత్తుకి వెలుగుని అందిస్తుంటే, ఇంకొకటి చోట్లో అవ్యక్తంగా ఉంటుంది దానికి వెలుగుగా దర్శనంగా ఉంటుంది ఇంకొక హార్స్. కనుక 2 హార్సెస్ దట్ ద హార్స్ ఆఫ్ టూ కైండ్స్ హ్యావ్ లెఫ్ట్ థీ అండ్ ద రైడర్ అన్అటాచ్డ్ స్టాండ్స్ ఫ్రీ. రైడర్ అన్అటాచ్డ్గా ఉన్నటువంటి వాడు స్టాండ్స్ ఫ్రీగా ఉంటాడు. అంటే ఏమిటి రైడర్ అన్అటాచ్డ్గా ఉండడం అంటే ఏమిటి? వీటిల్లో ఉండడం కన్నా వీటి ద్వారా వ్యక్తమవుతున్నటువంటి దాని అందు వీడు ఉండడం, దాన్ని వాడు అప్పుడు స్టాండ్ ఫ్రీగా ఉంటాడు. వీటి ద్వారా వ్యక్తమవుతున్న వాడు ఒకడే, వాడి అందు వీడు నిలవడానికి వీడు సాధన అటువంటిది ఇచ్చారు. స్టాండ్ ఫ్రీ. నౌ వాట్ రిమైన్స్, వీడి ద్వారా ఏదైతే వ్యక్తమవుతుందో దాని అందు వీడు ఉంటున్నాడు. ఈ 2 ద్వారా అంటే పగలు రాత్రి ద్వారా వ్యక్తమవుతున్నది ఒకటే. ఒకటి అవ్యక్తము, ఇంకొకటి వ్యక్తము. అవ్యక్తము వ్యక్తమునకు పైన ఉన్నటువంటి దాన్ని తమస పరస్థ అంటే పూర్తిగా ఈ వెలుగుకు ముందు ఉన్నటువంటి చీకటికి పూర్తిగా వెనకాల ఉన్నటువంటి అంధకారం అయినటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక ఇది తత్వం. దాని నుంచి ఈ 2 స్థితులుగా ఇది ఏర్పడుతుంది. కనుక దాన్ని ఏమన్నారంటే నౌ వాట్ రిమైన్స్ నాట్ బట్ మై బౌ అండ్ ఆరో ఓ మాస్టర్ ఆఫ్ మై లైఫ్. సో ఇది ఎప్పుడైతే వీడికి ఇది నిలుస్తుందో అంటే ఈ 2 ద్వారా వీడు పరమాత్మని దర్శించుకుంటాడో అప్పుడు వీడిదంటూ ఏముంది, వీడికంటూ ఏముందంటే ఏం లేదు సార్ వీడితోటి. ఇంకా అబౌవ్ అండ్ ఆరో, ఒక బాణము ఒక విల్లు, ఇవి మాత్రం వాడితో ఉంటాయి. ఇక మిగిలినది ఏది వాడితో ఉంటారు. ఈ బాణం విల్లు ఏం చేస్తాడని 2 విషయం చెప్తారు. ఓ మాస్టర్ ఆఫ్ మై లైఫ్ బట్ ఫేస్ టు ఫేస్ అండ్ when the right time comes I Leno will follow fast upon the shaft I sent. The horses I will leave upon this side of the door. For them I have no further need. I enter free, regain the arrow which I sent, and speed upon my way, passing from door to door, and each time the arrow speeds ahead. ఒక్కొక్క ద్వారం వీడు దాటుకుంటూ అంటే వీడు సాధన అటువంటి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వీడితో వచ్చేటువంటిది ఏమిటంటే బౌ అండ్ ఆరో. ఈ బౌ అండ్ ఆరో అని వీడు ఒకటి వదిలినప్పుడు అంటే కింద నుంచి పైకి ఒక బాణం వదిలినప్పుడు ఆ బాణం అలా చీల్చుకుంటూ అలా ఆడిపోతుంది. ఒక ద్వారం నుంచి ఒక ద్వారం అలా తీసుకెళ్తుంటుంది. దాన్నే వీడిని ఏమన్నారు, వీడు సాధన అటువంటి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మూలాధార నుంచి స్వాధిష్టానం మణిపురం. ఈ బాణం అంటే చీల్చుకుంటూ పైకి ఎలా ఆడిపోతుంది, అలా ఆడిపోతుంది. ఆజ్ఞ సహస్రారం అలా ఆడిపోతుంది బాణం. అయితే బాణం వదిలేటువంటి పట్టు అంతా కూడా హృదయ కేంద్రం మూలాధారంలో ఉంటుంది. కనుక దీన్ని ఎప్పుడైతే వీడు బాణం వదులుతాడో ఇంకా వీడిదంటూ ఏముండదు. ఇప్పుడు ఆ బాణం వెంట అలా వెళ్ళిపోతుంటాడు. అంటే ఏంటి బాణం వెంట వెళ్ళిపోవడం అంటే అంతర్లోకాల్లోకి వాడు అలా వెళుతూ ఉంటాడు. అంతర్లోకాల్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటాడో అప్పుడు ద 2 హార్సెస్ సెట్ ఫ్రీ అన్నాడు. సో ఈ 2 హార్సెస్ I have no further need. The horses I will leave upon the side of the door. For them I have no further need. ఇప్పుడు ఎప్పుడైతే ఆ మార్గం వెంట అలా అప్పుడు ఆ హార్సెస్ అంటే కూడా ఇంకా అవసరం. నమ్ములు ప్రాణశక్తి అంటే వీటితో కూడా కాసేపు వీటిలో 2గా పనిచేస్తున్నటువంటిది ఉచ్ఛ్వాసము నిశ్వాసము, దాన్ని 2 అశ్వములుగా చెప్పారు. సో వీటిలో 2గా తెలియబడేటువంటిది అన్నీ కూడా ఈ అశ్విని దేవతలు, అవి 2గా తెలియబడుతుంటాయి. సో ఈ హార్సెస్ సెట్ ఫ్రీ అంటే ఏంటి, కాసేపు ఈ ఉచ్ఛ్వాసం నిశ్వాసం యొక్క మధ్యగా దాన్ని సమాన స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. దాంట్లో వీడు ఉండడం అంటే జరుగుతుంది. దాంట్లో ఎప్పుడైతే వీడు ఉంటాడో
అప్పుడు వీడు దాని మూలంగా పైకి వృద్ధంగా ప్రయాణించడానికి కావాల్సినటువంటి రహస్యాలు వీడికి దర్శనంగా నిలుస్తాయి. అంటే దాన్నే సుషుమ్న నాడిగా ప్రయాణించడంగా చెప్తారు. సో సుషుమ్న నాడిగా వీడు ఎప్పుడైతే ప్రయాణం సాగుతుంటుందో ది హార్సెస్ సెట్ ఫ్రీ, అవేవి వీడికి ఇది లేదు ఇంకా. అంటే కాసేపు విశ్వాస నిశ్వాసములు నిలపబడతాయి అని అంటుంటారు చూసారా, అది అది వస్తున్నాడు. ది హార్సెస్ సెట్ ఫ్రీ, అది వీడు ఆ విశ్వాస నిశ్వాసములు కానీ వీడు గుండు కొట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా కాసేపు అలా నిలుస్తాయి అంతే. అంటే ఏంటి నిలవడం అంటే మామూలుగా మన లెక్కలో నిలవడం అంటే వాడు చనిపోవడం. కానీ ఈ స్థితిలోకి ఎప్పుడైతే వీడు వెళతాడో, ఊర్ధముగా ఉన్నటువంటి స్థితిలోకి వెళతాడో అప్పుడు అవి సహజంగా కాసేపు ఆగుతాయి చేస్తున్నట్టు. అంటే దిస్ ఇస్ అంటే మామూలుగా ఒక హయ్యర్ స్టెప్గా చెప్పినది వేరు, ఒక లోవర్ స్టెప్గా దీన్ని సాధన చేసినప్పుడు వాడు ఒక్కొక్కసారి వాడు చనిపోతాడు. దీన్ని జాగ్రత్తగా చేయడానికి రాకపోతే. అంటే దేహంలో నుంచి ఇవి సహజంగా నిలుస్తాయి అని చెప్పారు ఇక్కడ. అంటే చాలా అలా లోపలికి గడిపోతాడండి వీడు. అలా లోపలికి గడిపోయినప్పుడు ఏమవుతుందంటే కాసేపు ఉచ్ఛ్వాసం నిశ్వాసం అంటుండేది, పీల్చడం వదలడం అంటుండేది కాసేపు ఆగుతుంది అక్కడ. కాసేపు గుండు కొట్టుకోవడం ఆగుతుంది. ఆగుతుంది కానీ వీడి దేహమునకు వీడికి ఏమీ అవ్వదు, అలా ఉంటుంది అంతే. ఇంకా వీడు అంతర్లోకాల్లో వీడు ఎలా వెళతాడు. వీడేదో ఒక ఎక్స్పీరియన్స్ అవన్నీ పొంది మళ్ళీ వెనక్కి వస్తాడు. ఈ వెనక్కి రావడం ఎప్పుడైతే జరుగుతుంటుందో అప్పుడు నెమ్మదిగా మళ్ళా ఉచ్ఛ్వాసం నిశ్వాసం మళ్ళీ గుండు కొట్టుకోవడం ఇవన్నీ నెమ్మదిగా జరుగుతాయి. ఇది సాధనలో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవడం అటువంటిది. అంటే ఒకానొక స్థితుల్లోకి అలా వెళ్ళినప్పుడు అవి సహజంగా నిలుస్తాయి. కాసేపు మనకు అర్థం అవ్వాలంటే మనం ఏదైనా ముఖ్యమైనటువంటి పనిలో ఉన్నాం, గురు పూజలో ఏదో ఉంది మనకి, అది ఉన్నప్పుడు అందరికీ మనం అన్నం వడ్డించేస్తుంటాం, అన్నీ చేసేస్తుంటాం కాబట్టి 3 అయినా 4 అయినా మనకు ఆకలి రాదు ఇంకా. మీరు మీరు ముందు తినేయండి సార్, మేము నలుగురు మేము తర్వాత తింటాం, లేదా నేను తర్వాత తింటాం, మీరు ఇంకా 10 మంది ఉన్నారు వీళ్ళకి అన్నాలు పెట్టేద్దాం, వీళ్ళు భోజనాలు అందరికీ వీళ్ళు సర్వింగ్ చేసేసిన తర్వాత మన ముగ్గురు మనం తిందాం సార్, ఏం పర్లేదు సార్, అవునండి అలా ఉంటుంటారు కొంత. మరి మామూలుగా ఇంట్లో 1 గంట అవగానే భోజనం చేసేవాడు ఈరోజు ఇక్కడ 4 అయినా పెద్ద కంగారు పడట్లేదు. అంటే సహజంగా ఆకలి అంటున్నది అక్కడ నిలిచింది, వెయిట్ చేసింది అక్కడ. ఒక హయ్యర్ వర్క్ ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఫోకస్ అయ్యాయో లోవర్ థింగ్స్ వాటికి సబ్మిసివ్గా అలా ఉంటాయి అంతే, వెయిట్ చేస్తాయి అక్కడ. ఒక హయ్యర్ వర్క్ అది ఎలాగో అలాగే వీడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఇవన్నీ కూడా అలా నిలుస్తాయి కాసేపు. నిలవడం అంటుండే దానికే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమన్నారు? ద హార్సెస్ ఐ విల్ లీవ్ అపాన్ దిస్ సైడ్ ఆఫ్ ద డోర్, ఫర్ దెమ్ ఐ హ్యావ్ నో ఫర్దర్ నీడ్. అంటే దేహంతో అవసరం లేకుండా వాడు అలా వెళతాడు. దేహంతో మళ్ళీ పన్నప్పుడు మళ్ళీ దిగి వస్తాడు. ఐ హ్యావ్ నో ఫర్దర్ నీడ్, అక్కడికి వెళ్ళడానికి ఇవన్నీ అవసరం లేదు, అది గురించి కాసేపు ఇవన్నీ అయిపోతే వీడు అనేవాడు వేరు కాబట్టి వీడు అలా వెళతాడు. దీన్ని ఇనిషియేట్ చేయడానికి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే గురువులు వీడిని దేహంలో నుంచి బయటకు రావడం మళ్ళీ దేహంలోకి వెళ్ళడం అంటుండేది ఒక ఇనిషియేషన్స్ అటువంటివి ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే దేహం నుంచి వీడు బయటకు వస్తాడు. వాడి దేహం అక్కడ అలా పక్క మీద అలా పడుకుని ఉండడం, వాడు దాని నుంచి వేరుగా రావడం, ఇవన్నీ వాడికి టీచింగ్స్ ఇస్తారు. ఎప్పుడైతే ఇవన్నీ టీచింగ్స్ అందుతాయో వాడి దేహం వాడు చూస్తాడు, అదిగో నీ దేహం అక్కడ ఉంది, నువ్వు వాడి నుంచి వేరు, నువ్వు ఇది నీ దేహం అది. వాడు పక్క మీద అలా పడుకుని ఉంటాడు రాత్రి నిద్రలో. ఇప్పుడు వాడు దాని నుంచి బయటకు వచ్చినప్పుడు వాడు కొన్ని ఉపదేశములు అనేటువంటి ఇస్తుంటారు. ఈ ఉపదేశములు అనేటువంటి వాడు స్వీకరించినప్పుడు అప్పుడు వాడు నెమ్మదిగా దేహం నుంచి బయటకు రావడం, మళ్ళీ దేహంలోకి వెళ్ళడం, ఇవన్నీ సాధనగా వాడికి ఏర్పడతాయి. ఇవన్నీ ఏర్పడినప్పుడు అప్పుడు ఏమన్నారు దాన్ని? ఐ ఎంటర్ ఫ్రీ, రీగెయిన్ ద యారో విచ్ ఐ సెంట్ అండ్ స్పీడ్ అప్ ఆన్ మై వే. సో యారో ఏమవుతుంది? మళ్ళీ రీగెయిన్, ఏదైతే వదిలాడో అది మళ్ళా తిరిగి వాడి దగ్గర చేరుతుంది. అంటే మళ్ళీ వాడు తిరిగి రావడం, మళ్ళీ ఈ సాధనలో కూర్చోవడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇది జరుగుతుంది. పాసింగ్ ఫ్రమ్ డోర్ టు డోర్ అండ్ ఈచ్ టైమ్ ద ఆరో స్పీడ్స్ అహెడ్. నిన్నటికన్నా ఈరోజు ప్రేయర్ చేసుకోవడం అంటుంటుంది కొంచెం స్పీడ్ అహెడ్గా ఉంటుంది. 6 అవుతుంటే వీడు చక్కగా 5:30కి వీడు అగరబత్తులు ఇవన్నీ ఎక్కడున్నాయి ఏంటి దీపం రెడీ చేసుకోవడం, అగరబత్తులు పెట్టుకోవడం, ఇంకా వీలైతే 2 పూలు ఉంటే ఇంట్లో పోసుకుని మాస్టర్ గారి పాదాల దగ్గర పెట్టుకోవడం, 10 నిమిషాల తక్కువ వరకు 6 కల్లా వీడు చక్కగా ప్రార్థన కూర్చోవడం, ఇవన్నీ వీడికి సహజ సిద్ధంగా ఏర్పడిపోతుంటాయి. ఇప్పుడు ఎటువంటి పనుల్లో ఉన్నా సరే సహజంగా వాడికి 6 అవుతుంది అనేటువంటి సమయం వాడికి స్ఫురించడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ మనకి జీవితంలో జరిగేది. అది ఎట్లాగో వీడు ఒకసారి ఈ ఇనిషియేషన్ అనేది పొంది మళ్ళీ వీడు దీనికి వస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అంటే ఏమిటి? దేహంతో సంబంధం లేకుండా కొన్ని పనులు వీడు చేసుకోవడం అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది.
ఏదైనా అర్జెంట్ వీడు దేహంతో సంబంధం లేకుండా పనులు చేయాలి, అన్ టైంలో వీడు పడుకుంటూ పోతాడు. నాకు కాసేపు ఒళ్ళంతా చాలా నీరసంగా ఉంది, ఒళ్ళంతా బరువుగా ఉంది అంటాడు. మిగిలిన ఆహా ఏదోలే అనుకుంటాడు. వాడికి అంటే బాగా లోపలిగా వాడికి తెలిస్తే అది తెలియచ్చు, లేకపోతే వాడికి పెద్దగా తెలియదు. పర్సనాలిటీగా ఎక్కువ లింకప్గా ఉంటున్నాడు మరి సాధకుడుగా ఉన్నా కూడా వాడికి పెద్దగా ఇది తెలియదు. ఏంటో బాగా అలసటగా ఉంది పడుకుందాం అన్నట్టుగా ఉంటుంది. పడుకోగానే వీడు ఒక సోల్ ఆస్పెక్ట్ లేస్తుంది. అక్కడ సోల్ ఆస్పెక్ట్ లేచి ఆ వర్క్ ఏంటో అది చూసుకుని మళ్ళీ అది వచ్చేస్తుంది అక్కడికి. మళ్ళీ వీడు వచ్చి కాసేపు పడుకుని వీడు లేచిన తర్వాత ఇప్పుడు బాగానే ఉన్నాడు. అంటే సోల్కి ఒక వర్క్ అంటుండేది అలా ఉంటూ ఉన్నప్పుడు ఒక గురువుని కలవాలి, ఏదో సంథింగ్ ఉంటుంది సోల్కి సంబంధించినటువంటి వర్క్. ఒక టీచింగ్ తీసుకోవాలో, ఒక వర్క్ ఏదో ఉంటుంది, ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలో ఏదో ఉంటుంది. అది వాడు భావనామయ లోకాల్లో కూడా అందడానికి వాడు ప్రజ్ఞామయ లోకాల నుంచి ఊర్ధ్వ లోకాల్లో కూడా ప్రయాణించవలసి ఉంటుంది. ఆ ఉండినప్పుడు వాడు వెళ్ళవలసినప్పుడు వాడికి కాసేపు నేను పడుకోవాలంటాడు వాడు. సోల్కి ఏంటో తెలియకుండా ఒక శరీరం అంతా కూడా చాలా అలసటగాను చాలా ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఈ పూట నేను సెలవు పెట్టుకుంటాను, ఈ పూట నేను రెస్ట్ తీసుకుంటాను. వాడు ఇంట్లో 1 గంట 2 గంటలు పడుకున్నవాడికి చక్కగా వాడు లేచేస్తాడు. మళ్ళీ లేచిన తర్వాత మరి లేచేసాక మరి వెళ్ళాల్సిందే మీరు ఆఫీస్కి అని అంటారు ఇంట్లో వాళ్ళు. అవును ఇప్పుడు బాగానే ఉంది కానీ సెలవు పెట్టేసాంగా అంటూ ఉండిపోతాడు. వాడికే అర్థం కాదు. అలా ఉంటుంటాయి కొన్ని కొన్ని. సో దర్ ఆరో స్పీడ్స్ అహెడ్ అన్నారు, అదే జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ ద కీనోట్స్ ఆఫ్ సాజిటేరియస్ ఆర్ 5 ఇన్ నెంబర్. అందు గురించి ఇక్కడ 5 కీనోట్స్ ఇస్తున్నాడు సాధకుడికి సాజిటేరియస్లో ధనుసు రాశిలో. అది నుంచి దానికి అబౌవ్ అండ్ 5 ఆరోస్ అన్నారు. ఈ 5 కీనోట్స్ ఏంటో ఇది చెప్తున్నారు మనకి. నెంబర్ 1 అటాచ్డ్ ఆర్ ఫ్యూజ్డ్ డ్యూయాలిటీ ద సెంటర్స్, అదే అన్అటాచ్డ్ డ్యూయాలిటీ ద ఆర్చర్. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కీనోట్ ఏంటి? అటాచ్డ్ ఆర్ ఫ్యూజ్డ్ డ్యూయాలిటీ. హార్స్ వీడు ఇద్దరు కలిసిపోయి ఉన్నటువంటిదిగా ఒకటి ఇచ్చారు, దాన్ని ద సెంటర్ అన్నదా. తర్వాత అన్అటాచ్డ్ డ్యూయాలిటీగా ఉన్నప్పుడు దాన్ని ఆర్చర్గా చెప్పారు. అంటే వీళ్ళు బాణం, ఈ రెండు వేరు. అన్అటాచ్డ్ డ్యూయాలిటీ. అటాచ్డ్ డ్యూయాలిటీగా చెప్పినప్పుడు సెంటర్ అది ఇచ్చారు. సో రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థం ఉంటుంది ఈ పాటికి. అటాచ్డ్ డ్యూయాలిటీగా చెప్పినప్పుడు సెంటర్ అన్నారు. సెంటర్ అంటే ఏంటి? వీటిలో కొన్ని లోవర్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఎక్కువగా వర్తించుతూ ఉండడం, ఇలా ఉంటున్నటువంటి వాళ్ళు ఈ ఈ రకమైనటువంటిది వాడికి పిక్చర్గా ఏర్పడుతుంది సెంటర్. ఒక చక్కటి సాధకుడిగా వీడు తయారైపోయి ధనుసు రాశిలో వీడు ఏర్పడినటువంటి వాడికి ఇవ్వబడినటువంటి సింబల్ ఏంటి? వీళ్ళు ఎక్కువ పెట్టినటువంటి బాణం ఇదిగా ఉంటుంది సింబల్. దాన్ని అన్అటాచ్డ్గా ఉంటుంది. అది ఫస్ట్ కీనోట్. ఫ్రీడమ్ ఆర్ వన్ పాయింటెడ్నెస్ ది బో అండ్ ఆరో. ఫ్రీడమ్ ఆర్ వన్ పాయింటెడ్నెస్ ది బో అండ్ ఆరో. ఒకటే 1 పాయింటెడ్గా చెప్పబడినప్పుడు బో అండ్ ఆరోగా చెప్పారు. ఇందాక చెప్పినప్పుడు ఆర్చర్గా చెప్పారు. వాడిని ఆర్చర్ అన్నారు, అంటే వీళ్ళు ఎక్కువ పెట్టినటువంటి వాడిగా చెప్పారు. ఇక్కడేమో 1 పాయింటెడ్గా ఉన్నప్పుడు బో అండ్ ఆరోగా ఇచ్చారు పిక్చర్. అంటే వీళ్ళు ఎక్కువ పెట్టేటువంటి వాడిగా చెప్పినప్పుడు అన్అటాచ్డ్ డ్యూయాలిటీగా చెప్పారు, అంటే వీడు వీళ్ళు రెండుగా ఉంది. తర్వాత 1 పాయింటెడ్గా చెప్పినప్పుడు కేవలం వీళ్ళు బాణం ఈ రెండే ఉంటుంది సింపుల్గా. 3 పాయింట్స్ చెప్పారు ఇక్కడ మనకి. ఒకటే దాంట్లో 3 పాయింట్స్ వచ్చాయి ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చెప్తున్నారు. హ్యూమన్ అంబిషన్ లీడింగ్ ఈవెన్చువల్లీ టు స్పిరిచువల్ ఆస్పిరేషన్. సో అంబిషియస్గా ఉంటున్నటువంటి వాడు నెమ్మదిగా స్పిరిచువల్ ఆస్పిరేషన్గా వీడు టర్నప్ అవుతాడు. ద స్పిరిచువల్ హీస్ ఆస్పిరేట్ అంటే ఇంతకుముందు అది కావాలి ఇది కావాలి దాని గురించి వీడు అలా జీవితంలో అలా కష్టపడుతుంటాడు. ఇంట్లో వాడు కుమారుడు ఎలా అయినా సరే ఐఐటీలో ర్యాంక్ కొట్టాలంటే వీడు అన్ని బిట్స్ వీడు చదివి ఇలా ఏదో చాలా కష్టపడతాడు. అలా ఎన్నో అంటే ఒక ఒక హయ్యర్ వర్క్కి ఒక లోవర్ థింగ్స్ అన్ని కూడా యూటిలైజ్ అవ్వడం అంటే జరుగుతుంది అక్కడ ఆ సాధన. ఏంటి? ఒక ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలంటే వీడు ధనం పోగు చేస్తే ఒక ఇల్లు కడతాడు. వీడు అంత ఈజీ కాదు కదా. ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనాలంటే అంటే ఎంతో వీడు సేవింగ్స్ చేయాలి, ఎంతో వీడు కష్టపడాలి, ఎంతో ఇది చేయాలి. ఒక హయ్యర్ వర్క్కి లోవర్ థింగ్స్ అన్ని కూడా సబ్మిట్ అవ్వడం అంటే వాడికి అక్కడ శిక్షణగా ఇవ్వబడుతుంది. ఇలాంటి కొన్ని జరిగేటికి తర్వాత స్పిరిచువల్ ఆస్పిరేషన్గా వీడు తయారు. అంటే ఒక కొత్తమైనటువంటి భావమునకు వీడి యొక్క దేహము, వీడి యొక్క మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ కూడా సబ్మిసివ్గా వాటికి తయారై వాడి సంసిద్ధంగా నిలబడి ఉండడాన్ని దాన్ని ఇక్కడ ఆస్పిరేషన్ అన్నారు, స్పిరిచువల్ ఆస్పిరేషన్ అని చెప్పారు. అది వాడికి శిక్షణగా ఏర్పడుతుంది. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్లో ఏమంటున్నారంటే ఏ క్లియర్ షాఫ్ట్ ఆఫ్ లైట్ విచ్ ఈస్ ద ఇంట్యూటివ్ అండ్ ఫోకస్డ్ యాటిట్యూడ్ ఆఫ్ ది బ్లెడ్జ్డ్ డిసైపుల్. ఇంట్యూటివ్ అండ్ ఫోకస్డ్ యాటిట్యూడ్, షాఫ్ట్ ఆఫ్ లైట్.
ఒక టార్చ్ లైట్ ఇలా కింద నుంచి పైకి వేస్తే అది డైరెక్ట్గా ఎక్కడ పడుతుందో అది ఇంట్యూటివ్ అండ్ ఫోకస్డ్ అన్నమాట. ఫోకస్ ఎక్కడ ఉంటుంది? పైకి. ఇంట్యూటివ్ అండ్ ఫోకస్డ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఎవరికి ఉంటుంది ఇంట్యూటివ్ అండ్ ఫోకస్డ్ యాటిట్యూడ్? ప్లెడ్జెడ్ డిసైపుల్కి ఉంటుంది. ప్లెడ్జెడ్ డిసైపుల్ అంటే ఏంటో చదువుకున్నాం. సో మనకి ఆ ప్లెడ్జెడ్ డిసైపుల్గా ఉన్నటువంటి వాడికి ఇంట్యూటివ్ అండ్ ఫోకస్డ్ యాటిట్యూడ్. సో ఈ ఫోకస్డ్ యాటిట్యూడ్ అనేటువంటిది అంటే వాడికి ఎప్పుడూ కూడా వాడు దేని గురించి వచ్చాడు ఏమిటి అనేటువంటిది సహజంగా వాడికి అలా గుర్తుండి వాడు జీవిస్తూ ఉంటాడు. దేని గురించి వాడు జన్మ తీసుకున్నాడు, ఏం కారణం చేత వాడు జీవిస్తున్నాడు, ఇది ఎప్పుడు కూడా వాడి మనసులో ఎప్పుడు కూడా అది దాని యందు మేలుకాంచి ఉంటాడు. ఇంట్యూషన్ అటువంటి చక్కగా రావాలంటే గాయత్రిని బాగా ధ్యానం చేయాలి. అందు గురించి మాస్టర్ గారు మనకి ప్రేయర్లో గాయత్రి మంత్రాన్ని ఇచ్చారు. ఇంట్యూటివ్ అండ్ ఫోకస్డ్ యాటిట్యూడ్ అని. సో మనలో ఎప్పుడు కూడా ఫోకస్డ్ యాటిట్యూడ్ అండ్ ఇంట్యూటివ్నెస్ డెవలప్ అవ్వాలంటే ఇది చేయాలి మనం. అది దానివల్ల మనకి ఇంట్యూషన్స్ వస్తాయి. పెద్ద కష్టం కాదండి. మీరందరూ కూడా ప్రయత్నం చేసుకుంటే మీకు ఇంట్యూషన్స్ చక్కగా మీకు వస్తుంటాయి. అది పెద్ద ఇది కాదు. రోజు గాయత్రి చేస్తున్న వాళ్ళు, చక్కగా ప్రేయర్ చేసుకుంటున్న వాళ్ళు చక్కగా ఇంట్యూషన్స్ అటువంటివి చక్కగా వస్తాయి. మనకి ఇంట్యూషన్స్ అర్థం కాకుండాను తెలియబడకుండా ఉంటుందంటే మన మనస్సు ఎప్పుడు కూడా మన మనసులో ఎన్నో గందరగోళాలు ఎన్నో ఆలోచనలుగా ఉంటుంటాం కాబట్టి ఇంట్యూషన్స్ వైపు ఫోకస్ అవ్వదు మనకి. మనం ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే ఫోకస్డ్ యాటిట్యూడ్ ఉండాలి. దేనికై మనం ఉంటున్నాం అంటున్నది ఎప్పుడు దాని మీద ఫోకస్ ఉండాలి. ఫోకస్ ఉండి లోవర్ థింగ్స్ మీద ఉండడం అనేది కొంచెం తక్కువ చేస్తూ ఉంటాం. లోవర్ థింగ్స్ అంటే మన చుట్టూగా ఉండేటువంటి వస్తు విషయాల పట్ల దానికి పెద్ద ఫోకస్ అక్కర్లేదు. దానికి అంటే రోజు మనం స్నానం చేయడం వీటికి పెద్ద ఫోకస్ అక్కర్లేదు. రెగ్యులర్ యాక్టివిటీ అవి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దాన్ని. సో వాటి మీద ఎక్కువ దృష్టిగా ఉంటున్న వాడికి ఈ ఇంట్యూషన్స్ అంటే పెద్దగా రాదు వాడికి. ఇంట్యూషన్స్ అంటే మనసు ప్రశాంతంగా ఉంటే ఇంట్యూషన్స్ అంటే చక్కగా వీడికి తెలిసిపోతుంటారు. పెద్ద ఎక్కువ సాధన అక్కర్లేదు. అది నేను చెప్తాను. ఇంట్యూషన్ అనేది వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోండి. తర్వాత ఫోకస్డ్ యాటిట్యూడ్ అనేది ఒకటి చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. అది ఈ రెండు చేసుకున్న వాడికి వాడప్పుడు చక్కగా దట్ ఈస్ ద థర్డ్ కీ నోట్ ఫర్ సాజిటేరియస్. రెండు ఉంటాయి సాజిటేరియస్ వాళ్ళు, ఈ రెండు ఉంటాయి. ఇంట్యూషన్ అండ్ ఫోకస్డ్ యాటిట్యూడ్ అంటే ఒకే ఒక్క దాని మీద అలా వాడు రోజు పొద్దు నుంచి రాత్రి దాకా ఒకే ఒక వర్క్ మీద వాడు ఫోకస్ ఉండాలి. వేరే అవసరం లేదు వాడు. అంటే మిగిలిన వర్క్స్ అన్ని కూడా దానికై వాడు వినియోగించుకుంటాడు. ఆఫీస్లో పని చేయడానికి మిగిలినవన్నీ వాడికి వినియోగం అంటే మిగిలిన స్టెప్స్ అన్ని కూడా వాడి లైఫ్లో వాడు ఆ రోజున జరిగేటువంటి పనులు అన్నీ కూడా వాడు ఆఫీస్లో చక్కగా పని చేసుకుని ఇంటికి చేరడం. ఆఫీస్లో ఎందుకు పని చేస్తున్నాడు అంటే వాడు ఎందుకు జీతం గురించి. జీతం ఎందుకు? కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి, వాడు సుఖంగా ఉండడానికి. దట్ ఈస్ ద ఓన్లీ ఫోకస్. అది పెట్టుకుంటాడు ఫోకస్. అందరించి ఆఫీస్కి టైంకి వెళ్తాడు, టైంకి వస్తాడు. వాడు టైంకి వెళ్ళాలంటే పొద్దున్న టైంకి నిద్ర లేవాలి. టైంకి నిద్ర లేవాలంటే ముందు రోజు టైంకి పడుకోవాలి. ఇలా ఉంటుందండి వాడి యాటిట్యూడ్ అంతా కూడా దీనికి లింక్గా ఉంటుంది. నైట్ తొందరగా పడుకోవాలంటే వాడు ఇంటికి రాగానే వాడు పనులు ఏమిటో అవన్నీ ఫినిష్ చేసుకుని చక్కగా ఏం పనులు అవన్నీ ఫినిష్ చేసేసుకుని సరదాగా అంటే ఒక అరగంట సేపు ఫ్యామిలీతో గడిపి టైంకి వెళ్ళి వాడు పడుకుంటాడు. ఎప్పుడైతే టైంకి పడుకుంటాడో టైంకి లేస్తాడు, టైంకి మార్నింగ్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుంటాడు, టైంకి ఆఫీస్కి వెళ్తాడు, టైంకి మళ్ళీ రిటర్న్ అవుతాడు. ఇది ఎప్పుడైతే వీడు చక్కగా జరుగుతుందో వాడికి జీతం కరెక్ట్గా వస్తుంది. జీతం కరెక్ట్గా వస్తే వాడు కుటుంబాన్ని కరెక్ట్గా చూసుకోగలడు. ఇలా ఉదాహరణకి ఇలా ఒక వన్ పాయింటెడ్నెస్ అంటుండేది చక్కగా వాళ్ళు నిలవాలి. దాని అన్నట్టు ప్లెడ్జ్డ్ డిసైపుల్ అన్నట్టు. దట్ ఈస్ ద థర్డ్ కీనోట్ ఫర్ దిస్. ఫోర్త్ వన్ ఏమిటంటే ద రిటర్నింగ్ యారో ఆఫ్ ది ఇంట్యూషన్, as it is sometimes called, for it is the shaft of the arrow of aspiration which returns to the sender as the arrow of the intuition. చూడు, ఒకటి వదిలినప్పుడు ఒక థాట్ అనేటువంటిది వదిలినప్పుడు దానికి సంబంధించిన ఇంట్యూషన్ వీడి బుర్రలోకి వస్తుంటారు. అంటే ఫోకస్డ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు దానివైపు వీడు ఒక థాట్ వదిలినప్పుడు దాని నుంచి ఆరో రిటర్న్ అవ్వడానికి ఇంట్యూషన్ అన్నారు. దాన్ని ఒక బాణం వదిలాడు అనుకోండి, అంటే ఒక థాట్ని వదిలాడు పైకి, ఒక విషయం మీద ఒక థాట్ వదిలాడు. దాని యొక్క అంతర్రాష్ట్రీయుడికి దర్శనం అవడం వాళ్ళ ఇక్కడ. అంటే అక్కడ ఉదాహరణకు ఒక సమస్య ఉంది, ఒక సిఐడి ఆఫీసరు ఒక ఇన్వెస్టిగేషన్ వాళ్ళకు అప్పచెప్పారు. సో అప్పటిదాకా చాలా మంది దాని మీద అంతా దృష్టి పెట్టారు. పోలీసులు వాళ్ళు వీడు అంతా చూస్తారు. వాళ్ళు ఎవరికి అక్కడ సొల్యూషన్ దొరకట్లేదు, ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. అప్పుడు వీడు ఉన్న స్పెషల్ ఆఫీసర్ని పిలిచారు. వాడు అవే విషయాలు పట్టుకుని వాడు టక్కన దాని సొల్యూషన్, వాడు అక్కడ ఉన్నటువంటి వాటిని పట్టుకుని వాడు సొల్యూషన్ పడతాడు. ఎలా పట్టాడు వాడు? వాడిలో ఫోకస్డ్ యాటిట్యూడ్ ఉంది. ఆ ఇంట్యూషన్ అంటే ఏంటి? వాడు దాని మీద ఒక థాట్ వదులుతాడు. థాట్ వదిలేటికి దాని నుంచి ఒక ఇది వస్తుంది. దాన్ని ఏమన్నారంటే ఇంట్యూషన్.
ఇదిగోండి ఇక్కడ మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు సొల్యూషన్ దొరకచ్చు, పలానా వాడు దొంగ ఉండొచ్చు, మీరు వాడిని మీరు వదిలేశారంటారు. వాడు అలా లేడు సార్, మీరు పట్టుకొని మీకు తెలుస్తుంది అంటే వాడు సంథింగ్ ఏదో 2-3 పాయింట్స్ చెప్తాడు. వాటి ప్రకారం వీడు వర్కౌట్ చేసాడు, వాడికి తెలిసిపోతాడు. ఇది ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఒక వర్క్ మీద ఫోకస్ అవుతాడో, ఒక థాట్ దాన్ని వదులుతాడో, దాని నుంచి వీడికి ఇంట్యూషన్ అంటే టక్కన వస్తుంది. ఒక మనిషి మీద ఒక థాట్ వదిలేడు, ఇప్పుడు దొంగనా కాదా అనేది ఒక థాట్ వదిలాడు, వదిలాడికి వాడికి వెంటనే ఇంట్యూషన్ వస్తుంది, వాడే దొంగ ఉండొచ్చు, అందు గురించి వాడు బిహేవియర్ ఎలా ఉంది అంటే వీడికి. అంటే దీనికి ఉండవలసినది ఏమంటే ఇంట్యూషన్ అంటుండదు ఉండాలంటే ఫస్ట్ బేసిక్గా మనకి ఏముండాలంటే ఫోకస్, ఒక దాని మీద అలా తీక్షణంగా మన దృష్టి కేంద్రీకరించి ఉండగలిగేటువంటి స్థితి మనకు అవ్వాలి. అది రావాలి మనకి ఎప్పుడు కూడా సాధనలో. సో దాన్ని ఏమన్నారు, రిటర్నింగ్ యారో ఆఫ్ ది ఇంట్యూషన్. ఒక బాణం వేసాట అంటే వెనక్కి తిరిగి వస్తుందిట, ఒకటే ఒక బాణం ఉంటుందిట. ఆ బాణం వేసాట అంటే మళ్ళీ వాడిని చంపేసి మళ్ళీ వెనక్కి వస్తుందా అంటే ఇది ఇంట్యూషన్ అని అర్థం. అది to the center of the arrow of the intuition. Sagittarius is one of the intuitive signs, for only the intuition will suffice to carry a man to the foot of the mountain. Initiation in Capricorn. ఈ ఇంట్యూషన్ అంటే చక్కగా వీడికి పనిచేస్తే చాలండి, వీడు క్యాప్రికార్న్లో వీడు ఇనిషియేట్ అవ్వడానికి లేదా కొండ ప్రాంతంలో చేరడానికి ఇది సరిపోతుంది. ఆ కొండపైకి ఎక్కించినటువంటిది క్యాప్రికార్న్ చేసుకుంటాడు ఆ పని. వీడిలో ఇంట్యూషన్ అంటే చక్కగా పనిచేయాలి. ఇంట్యూషన్స్ చక్కగా పనిచేయకపోతే మనం ఎందుకు ఇట్లా జీవిస్తున్నాం మనకే తెలియకుండా ఉంటుంది. ఇంట్యూషన్ బాగా మీరు శ్రద్ధగా మీరు ధ్యానం చేయడం, ప్రేయర్ చేయడం అవి చేస్తుంటే మీలో చక్కగా ఇంట్యూషన్స్ అలా మీరు అలా ఓపెన్ అయిపోతుంది. అంటే దీనికి కావాల్సింది ఏంటంటే ప్రశాంతమైనటువంటి మనస్సు కావాలి మనకి. ఎప్పుడైతే ప్రశాంతంగా మనస్సు ఉంచుకోగలుగుతామో చక్కగా ఇంట్యూషన్స్ అంటే అదేంటి అంటుండదు. అంటే దట్ ఈస్ అంటే నీళ్ళు స్టాండ్ స్టిల్గా ఉన్నప్పుడు కింద ఉన్నది ఎలా అయితే కనబడుతుందో, మనస్సు మీరు అలా ప్రశాంతంగా కూర్చోండి, నెమ్మదిగా ప్రేయర్ నుంచి లేవండి, చక్కగా ఏ పని మీద మీరు అలా ఫోకస్ చేయండి, మీరు ఏం చేయాలో అక్కడ మీకు దర్శనం చక్కగా అలా చేస్తారు. ఎందుకో మీకు తెలియకుండా ఆ రోజు ఆఫీస్కి ముందుగా వెళతారు, ఎందుకో ఆ పని మీరు ముందుగా చేస్తారు. జాగ్రత్తగా మీరు గమనించుకుంటే ఎందుకో ఈ పని ఇలా చేయాలనిపిస్తుంది అంటే లోపల నుంచి దాన్ని ఏమన్నా ఇంట్యూషన్ చక్కగా వీడు తెలుస్తుంటుంది. సో ఎప్పుడైతే వీడు ఇంట్యూషనల్ లెవెల్కి వీడు లింకప్ అవుతాడో అప్పుడు వాడు ఇంటెలిజెన్స్ వీడితో పని లేదండి అన్నట్టు తెలుస్తుంది. ఇంట్యూషన్ సహజంగా వీడు సహజ సిద్ధంగా వీడికి ఆ దర్శనం అవుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ కన్నా పైన ఉండేది ఇంట్యూషన్. ఫ్రమ్ ఇంటలెక్ట్ టు ఇంట్యూషన్లో మనం చదువుకున్నాం, చాలా రహస్యాలు చెప్పారు అక్కడ మనకి. ఇంటలెక్ట్ టు ఇంట్యూషన్లో మనకు చాలా విషయాలు చెప్పారు అక్కడ. అది ఎలా మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలి ఇవన్నీ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. సో ఇక్కడ చెప్పినటువంటి విషయం అది ఇంట్యూటివ్ సైన్స్ అన్నారు. For only the intuition will suffice to carry a man to the foot of the mountain. Adi fourth point again. Next, fifth point. Idealism, which has the power to see the vision and to direct one's course towards it. Idealism ఉంటుంది, which is the power to see the vision and to direct one's course towards it. సో వీడి యొక్క సమస్తము కూడా ఆ మార్గం వెంట ప్రయాణించడానికి వినియోగించడానికి దాన్ని అన్నారంటే ఐడియలిజం. దాన్ని ఐడియలిజం అన్నారు. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ మార్స్, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సిక్స్త్ రే. మార్స్ ఏం చేస్తాడంటే అంటే ఏం చేస్తుంది, అది ఎంతగా వద్దని ఆపినా సరే అది అటువైపుగా అది అలా తోసుకొచ్చేస్తుంది చూసారా ఆ ఫోర్స్, దాన్ని ఏమన్నారంటే మార్స్ అన్నారు. సో ఈ మార్స్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే వీళ్ళు ఆ ఐడియలిజం నేను ఎలా అయినా సరే అటువైపు వెళ్ళాలి అంటుండేది ఉంటుంది వీళ్ళు, ఆ పని చేయాలి, అది సాధించాలి, ఇది పొందాలి, ఇలాంటిదంతా కూడా దాన్ని మార్స్ యొక్క క్వాలిటీగా చెప్తారు. అంటే 10 మంది వద్దన్నా సరే వాళ్ళు ఇలా తోసి వెళ్ళిపోతుంది. దాన్ని అది మంచిగా చేయడానికి తర్వాత విషయం, అది కాదు మనం దృష్టి పెట్టుకోవాల్సింది. మార్స్ అనేవాడు వాడు అలా చేస్తాడు అనుకో. సో దాని ఏమన్నంటే ఐడియలిజం, విచ్ ఈస్ ద పవర్ టు సీ ద విజన్ అండ్ టు డైరెక్ట్ వన్స్ కోర్స్ టువర్డ్స్ ఇట్. సో ఏంటి కోర్స్ టువర్డ్స్ ఇట్? వీడి యొక్క దృష్టి అంతా కూడా అటువైపుగా నిలవడం, అటువైపుగా వీడు మార్గ నిర్దేశకంగా లైఫ్ లీడ్ చేయడం, ఇదంతా కూడా ఐడియలిజంగా చెప్పారు దాన్ని. అది మార్స్ యొక్క ప్రభావం జరుగుతుంది. దాన్నే సిక్స్త్ యాక్టివిటీగా మనం చదువుకున్నాం. A study of the charts of the human family in all the different stages from the time of the mutable cross experience wherein the personality is built up, constructed, developed and integrated to the final crucifixion of the personality upon the fixed cross of the heavens
will reveal that every time the man finds himself under the influence of Sagittarius, it is with the object of orienting himself to some new and lighter object, higher object, with the task of refocusing himself towards a higher goal and with the unfoldment of some basic and directing purpose. అంటే వీడు నర్సరీలో చేరినప్పటి నుంచి వీడు పిహెచ్డి చదివేంత వరకు అండి, లేదా వీడు సాధనలో ఎంటర్ అయినప్పటి నుంచి వీడు ఒక ఉత్తమమైనటువంటి స్థితికి చేరడానికి ఈ సాజిటేరియస్ లేదా ఈ ధనుసు రాశి అనేటువంటిది వాడికి అడుగడుగునా వాడిని మార్గాన్ని వీడికి చూపుతూ నడిపిస్తూ వెళుతుంటుంది. ఎలా చూపిస్తూ నడిపిస్తూ వెళుతుంటుందంటే, ఒక మెట్టు ఎక్కాడు, ఈ మెట్టు ఎక్కడానికి వాడు కావాల్సినటువంటి అన్ని వాటిలో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్ని కూడా అక్కడ క్రోడీకరించుకొని అక్కడ ఒక మెట్టు ఎక్కుతాడు. ఈ మెట్టు నుంచి ఇంకొక మెట్టు ఎక్కాలంటే దాని మీద ఒక దృష్టి ఏర్పడాలి, అది ఎలానే వీడు ఎక్కాలి అనేటువంటి భావం వీళ్ళు నిలబడాలి, వీళ్ళలో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్ని కూడా ఆ మెట్టు ఎక్కడానికి కావాల్సినట్టుగా వీడు వాడాలి, ఆ మెట్టు ఎక్కుతాడు. సో దాంట్లో ఏం జరుగుతుంది, దీనిలో సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కడం అనేటువంటి జరుగుతున్నప్పుడు వీడిలో సింగిల్ ఫోకస్ అంటున్నది నిలబడుతోంది, 1.8ness అంటున్నది వస్తుంది. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నవాడైనా సరే నెక్స్ట్ స్థితికి వెళ్ళాలంటే వాళ్ళు 1.8ness ఉంటేనే వాడు వెళ్ళగలడు, లేకపోతే వెళ్ళలేడు. ఫస్ట్ క్లాస్ వాడు సెకండ్ క్లాస్కి వెళ్ళాలన్నా అది కావాలి, 10th క్లాస్ వాడు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలన్నా అది కావాలి. అది లేనిదే జరగదు. అంటే ఎంత హయ్యర్ స్టెప్స్ ఎక్కుతుంటాడో అంత ఇది షార్పెన్ అయిపోతుంది 1.8ness అంటాడు. వాడు జన్మ తీసుకున్నదే దానికే అంటాడు. మీ ఎవరితో నాకు పని లేదంటే వెళ్ళిపోతాడు వాడు. హిమాలయాలకు వెళ్ళిపోయారు కదా మరి అలా దేవ మహర్షి మైత్రేయులు వాళ్ళు కుటుంబంతో నాకు పని లేదు, నాకు ఇవన్నీ నా రెస్పాన్సిబిలిటీస్ కాదు నిసడే. మరి వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? మామూలుగా కర్తవ్యము ధర్మము అని అంటే మామూలుగా అయితే ఆయన రాజ్యం స్వీకరించాలి. నో, ఐఎమ్ నాట్ ఫర్ ఇట్ అని సరే. అంటే ఒక లెవెల్ దాటిన తర్వాత మనం చెప్పుకునేటువంటివన్నీ కూడా వాళ్ళకి వర్తించదు ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి. ఒక హయ్యర్ ఆస్పెక్ట్స్కి వీడు వెళ్ళిపోయిన తర్వాత ఒక 1000 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి కార్యక్రమం, ఒక 100 సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యక్రమంకి ఆయన జన్మ తీసుకున్నారు. అప్పుడు ఈ రోజు జరగాల్సినటువంటి దాని గురించి ఆయన ఎందుకు దృష్టి పెడతారు పెట్టడే. అలా ఉంటుంది వీడు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. సో ఒక హయ్యర్ డైరెక్టింగ్ పర్పస్కి వినియోగించాలన్నా వాళ్ళకి సాజిటేరియస్ కావాలి, ఒక లోవర్ పర్పస్గా ఉండాలన్నా సరే వీడు ఏబిసిడీలు దిద్దుకోవాలన్నా వీడు సాజిటేరియస్ కావాలి. These developing purposes may range all the way from purely animal desire through selfish human ambition to the struggle of the aspiring disciple or initiate in order to achieve the needed liberation towards which the entire evolutionary process has impelled him. Towards which entire evolutionary process is impelled him. ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్లో వీడి కింద నుంచి పైదాకా ఇది ఇంపెల్డ్గా ఉంది. It is interesting in this connection to trace the unfolding of the human consciousness through the influence of the energies let loose through the various zodiacal signs. Let loose ఇదంతా కూడా వేరియస్ జోడియాకల్ సైన్స్లో వీడు పాస్ ఆన్ అవుతున్నప్పుడు ఇదంతా కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఇవన్నీ కూడా వినియోగపడుతుంటాయి. To trace the unfolding of the human consciousness through the influence of the energies let loose through the various zodiacal signs. అంటే వీడు సూక్ష్మముగా వీడు ఒక్కొక్క స్థితి దాటుకుంటూ వెళ్ళడానికి మిగిలిన జోడియాకల్ సైన్స్ ఎలా వీడికి వినియోగపడతాయంటే విషయం చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్, ఇన్స్టింక్ట్ గవర్నింగ్ డిజైర్ క్యాన్సర్ మాస్ అన్ఎవాల్వ్డ్ కాన్షియస్నెస్ ఐ డిజైర్ అన్నది. అక్కడ ఉండేటువంటి మంత్రం ఏంటి? ఐ డిజైర్. సో ఇన్స్టింక్చువల్ బిహేవియర్ ఉంటుంది. అది వీటిలో ఇన్స్టింక్చువల్ బిహేవియర్ ఏంటి? వాడిలో ఒక కోరికగా వీటిని నడుపుతుంటుంది. ఈ కోరిక వీడిని కింద నుంచి పై దాకా తీసుకెళ్తుంటుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడిని ఏమన్నారంటే, అంటే కర్కాటకంలో ఉన్నటువంటి వాడికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ చంద్రుడు కదా, కోరికలు ఎంతో ఉంటుంటాయి, అమితంగా ఉంటుంటాయి వాడు కోరికలు. ఒకటి తీరిందే ఇంకోటి అడుగుతుంటాడు పిల్లవాడు. బ్యాట్ కొని అంటే బ్యాట్ కొని వాడు చేతులు పెట్టగానే బాల్ లేదంటే, బాల్ ఇచ్చిన తర్వాత వికెట్స్ లేదంటే, వికెట్స్ ఇచ్చిన తర్వాత ఫుట్బాల్ లేదంటే, ఫుట్బాల్ ఇస్తే బాస్కెట్ బాల్ లేదంటే, ఇలా అడుగుతూనే ఉంటాడు వాడు. కోరికలు అలా అనంతంగా అలా మనసులో ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి, కోరికలు అలా వస్తుంటాయి. కర్కాటక రాశి అమితంగా ఉంటాయి కోరికలు. క్యాన్సర్ అన్నారు దాన్ని. మాస్ అన్ఎవాల్వ్డ్ కాన్షియస్నెస్. అక్కడ మాస్ కాన్షియస్నెస్ ఉంటుంది, దట్ ఈస్ అన్ఎవాల్వ్డ్. అక్కడ ఉండేటువంటి వాడు ఏమిటి? పూర్తిగా భౌతికమైనటువంటిదిగా ఏర్పడినటువంటి స్థితి కర్కాటక రాశి. దాన్ని ఏమన్నారంటే, అక్కడ ఉన్నటువంటి దానికి వాడికి మంత్రం ఏంటంటే ఐ డిసైడ్. వాడి కోరికే వాడిని తిరుమలకి తీసుకెళ్తుంది. మర్చిపోకండి, వాడు ఏదో అక్కర్లేని లోకాల్లో వాడు ఉన్నాడు, వాడు ఎప్పుడు బాగుపడతాడు అని అనుకోకండి. వాడికి ఉన్నటువంటి కోరికే, వాడికి ఇల్లు కట్టాలన్నటువంటి కోరిక ఏర్పడుతుంది. ముందు వాడి సుఖానికే నెమ్మదిగా వాడు ఇల్లు కట్టాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. పని అవుతుంది అలా జాగుతుంటుంది. 1 జన్మ అవ్వచ్చు, 5 జన్మలు అవ్వచ్చు, ఎన్ని జన్మలైనా పట్టచ్చు. అలా కోరికలు కోరడం అంటుంది వాళ్ళు నడుస్తుంటుంది.
నెమ్మదిగా వాడికి పనులు అవ్వట్లేదు. అప్పుడు ఎవడో చెప్తాడు, నువ్వు కొండకి వెళ్ళడానికి పని అయిపోతుంటాడు. దేవుడు వెంకటేశ్వరరావుకి రెండు చేతుల 4 చేతుల 10 చేతుల కూడా సంబంధం లేదు, కొండ ఎక్కుతాడు. వెళ్ళాడు, వచ్చాను, నాకు పని అయిందని చూసుకుంటాడు, పని అయిందా లేదు చూసుకుంటాడు, పని అయిపోయింది అనిపిస్తుంది. మళ్ళా కొండ ఎక్కుతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, ఇలా సాగుతున్నాడు. అంటే వాడిలో ఉంటుంది కోరికే వాడి చేత అలా కొండ ఎక్కేటట్టు చేస్తుంది. అక్కడ వాడికి మంత్రం అది, ఐ డిజైర్ అన్నది. నెక్స్ట్ స్టెప్కి వస్తాడు, కొన్ని జన్మలు అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వస్తాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాడు ఇంటెలెక్ట్, గవర్నింగ్ అంబిషన్, లియో, ఇండివిజువల్ కాన్షియస్నెస్ అన్నది. నెక్స్ట్ ఇన్స్టింక్ట్ నుంచి ఇంటెలెక్ట్కి వస్తుంది, కొంచెం తెలివితేటలు కలిగి ఉంటాడు. ఈ రోజు మనం వచ్చినటువంటి 10 రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టుకోవడం కాదు. రోజు 10 రూపాయలు మనం జాగ్రత్త దాచిపెట్టుకుంటే 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు 1000 రూపాయలు అవుతుంది. ఈ 1000 రూపాయలతో మనం చక్కగా ఏదైనా ఒక పని చేసుకోవచ్చు అన్నటువంటి రహస్యాన్ని వీడు తెలుసుకుంటాడు. తెలుసుకొని వాడికి ఏర్పరచుకుని, అంటే 10 రూపాయలతో పనులు చేసుకోవడం అదంతా కూడా క్యాన్సర్ వాడు చూసుకుంటాడు. అక్కడే ఇంటలెక్ట్కి వచ్చేటికి 100 రూపాయల పని 1000 రూపాయల పనులు వాటికి సంబంధించినటువంటి సాధన ఏర్పాటు చేసుకుంటాడు. అంటే ఒక హయ్యర్ స్టెప్ ఏర్పాటు చేసుకోవడం, దాని గురించి ఒక సంవత్సరం పాటు కష్టపడటం, ఒక 10 సంవత్సరాలు కష్టపడటం, ఇలాంటిది వాడికి లైఫ్లో ఒక శిక్షణగా ఇవ్వబడుతుంది. శిక్షణగా ఇవ్వబడుతూ అప్పుడు వాడిలో ఇవ్వబడేటువంటి స్థితిని ఏమన్నారంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ అన్నారు. ఇండివిజువల్ కాన్షియస్నెస్ అటువంటిది ఏర్పడుతుంది అక్కడ. ఏర్పడినప్పుడు అప్పుడు వాడికి మంత్రం ఏమిటంటే ఐ నో. ఏంటి వీడికి తెలియబడేటువంటిది అంటే, ఒక పెద్ద పనికి చిన్నవిగా ఉన్నటువంటి అన్నింటిని కూడా తోడైతే ఒక పెద్ద పని మనం చేయవచ్చు. అక్కడ ఐ నో అంటే వాడికన్నా వీడు తెలియగలవాడు అన్నాడు చూసారా. ఆ తెలియగలంటే వాడికన్నా నేను చాలా తెలిసిన వాడిని అనుకుంటున్నాను చూసారా. వాడికి అక్కడ ఆ తెలిసిన తనం ద్వారానే వాడు హయ్యర్ స్టెప్స్ ఎక్కుతాడు. అది జరుగుతుంది. ఐ నో అంటారు దాన్ని. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఇంట్యూషన్ అన్నారు. ఇక్కడ గవర్నింగ్ ఆస్పిరేషన్, సాజిటేరియస్, సోల్ కాన్షియస్నెస్ ఇన్ ఎర్లీ స్టేజెస్, ఇనిషియేషన్ 1 and 2. సోల్ కాన్షియస్నెస్ ఇన్ ఎర్లీ స్టేజెస్. సో అదంతా మనం చెప్పుకున్నాం. సాజిటేరియస్ అంటే ఏంటి, ఇంట్యూషన్ అంటే ఏంటి, గవర్నింగ్ ఆస్పిరేషన్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకున్నాం. అక్కడ వీడి విజన్, ఐ విజన్ అన్నారు. ఇప్పుడు నేను అంటున్నది ఎలా ఉంటుంది, విజన్ ఆస్పెక్ట్గా ఉంటుంది. ఇంట్యూషన్ కదా, చక్కగా విజనరీ ఆస్పెక్ట్స్ వీటిలో చక్కగా విచ్చుకొని పనిచేస్తుంటాయి. చక్కగా ఒక ఇంట్యూషన్స్గా వీటి చక్కగా దర్శనాత్మకంగా నిలుస్తాయి. అది వాడికి సాధనగా ఉంటుంటుంది. అది వాడికి ఇనిషియేషన్ 1 and 2కి సంబంధించినటువంటి ఏర్పాటు. వాడికి ధనుసు రాశిలో ఏర్పడి అక్కడ వాడికి మంత్రం ఏమని ఇచ్చారంటే ఐ విజన్ అంటున్నాడు. ఐ నో ఇస్ డిఫరెంట్, ఐ విజన్ ఇస్ డిఫరెంట్. ఒకదానికి తేడా చూసుకోండి. ఇంటలెక్ట్ నేచర్కి వచ్చినప్పుడు ఐ నో అన్నారు, తెలియగలవాడు అన్నట్టుగా చెప్తారు. ఐ విజన్ అంటే వీడు భవిష్యత్తు ఇల్లు ఏర్పడుతుందా లేదంటే వీడికి ఇక్కడ విజనరీ ఆస్పెక్ట్ వచ్చేస్తుంది, దర్శనం అయిపోతుంది. ఎందుకు నాకు అంతగా ఈ పని వద్దనిపిస్తుంది అంటే, ఎందుకు వద్దంటున్నారో, చక్కగా వాడు లోన్ ఇస్తానంటున్నాడు, చక్కగా వీడు ఇల్లు అమ్ముతున్నాడు అంటున్నాడు, అదేంటి వాడు లోన్ ఇస్తున్నాడు, చక్కగా కొనేసుకు అయిపోయింది, ఇంకేమైనా ఏంటోనండి, somehow my mind is not accepting to do this అంటాడు. చేయడు వాడు అబ్బాయి. తర్వాత ఎప్పుడో తెలుస్తుంది ఆ అపార్ట్మెంట్ ఏదో దీనిలో పడిందని తెలుస్తుంది. వాడు ఎందుకో వాడికి అక్కడ పనికిరాదు, వాడికి అందు గురించి అది ఏర్పడదు. సో దట్ ఈస్ కాల్డ్ ఇంట్యూషన్. అది ఐ విజన్, అది వాడికి అక్కడ సాధనగా నిలబడుతుంటాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేటికి 4th స్టెప్ ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ గవర్నింగ్ ఇంట్యూషన్. ఈ ఇంట్యూషన్ ఏది వీడికి ఉన్నటువంటి ఇంట్యూషన్ ని గవర్న్ చేస్తుంటారు. ఆ ఇంట్యూషన్ అటువైపుగా నడుపుతుంటుంది. దానికి ఏమంటే క్యాప్రికార్న్ అన్నారు. సోల్ దాన్ని ఉద్దేశ నరసార్థులాగా రియలైజ్ అవుతాడు. నేనంటుండేది ఏమిటి, దైవం అంటే ఏమిటి, చక్కగా వాడిలో పర్ఫెక్ట్ రియలైజేషన్ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత వీడి లైఫ్ ఇనిషియేట్ అయిన తర్వాత ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డే విల్ బి డిఫరెంట్. అంత తేడా వచ్చేస్తుంది. దాన్ని ఏమన్నారంటే ఐ రియలైజ్ అన్నమాట. మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు ఒకనొక క్షణం తర్వాత తెలియకుండా మనలో ఎంతో మార్పు అనేటువంటిది ఏర్పడుతుంది. దట్ ఈస్ రియలైజేషన్, ఐ రియలైజ్ అన్నది అక్కడ మంత్రం. నెక్స్ట్ 5th ఏమిటంటే ఇన్స్పిరేషన్, గవర్నింగ్ సర్వీస్, అక్వేరియస్ అన్నారు. గ్రూప్ కాన్షియస్నెస్. ఇక్కడికి వచ్చేటికి ఇన్స్పిరేషన్,
ఇల్యూమినేషన్ నుంచి నెక్స్ట్ ఇన్స్పిరేషన్ అవుతాడు, ఇన్స్పైర్ అవుతాడు. అక్కడ ఉన్నటువంటి వెలుగుని ఒక మాస్టర్ గారిని చూసి వీడు ఇన్స్పైర్ అవుతాడు. మనం కూడా ఆయనలాగా సర్వీస్ చేయాలి. మాస్టర్ గారు ఎలా సర్వీస్ చేశారో మనం కూడా అలా సర్వీస్ చేయాలి అంటాడు. అలా వీడు తయారవుతాడు. అలా తయారవడానికి కావాల్సినటువంటిది ఏమిటి? కుంభరాశి. కుంభరాశి వీడికి అటువంటి స్థితిని అందిస్తుంది. గవర్నింగ్ సర్వీస్ అన్నారు. అప్పుడు వీటిలో ఏర్పడాల్సినది ఏమిటి? గ్రూప్ కాన్షియస్నెస్. సర్వీస్ చేయాలంటే ఒకడు వండి అందరికీ వడ్డించలేడు కదా, 10 మందితో కలిసి చేయాలి కదండి. సో 10 మంది మనుషులతోటి కలిసి చేసేటువంటిది ఒక ఆస్పెక్ట్. 10 మంది కొంచెం హయ్యర్ స్టెప్కి వెళ్ళాడు, 10 మంది ప్రజ్ఞామయ లోకాల్లో ఉంటారు. ఆ ప్రజ్ఞామయ లోకాల్లో ఉంటూ ఉండడం అంటే వీడు సహజ సిద్ధంగా వీడికి ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు ఆ 10 మంది ప్రజ్ఞామయ లోకాల్లో ఉంటుండటంతో వీడు కలిసి వీడు పనిచేస్తారు. అప్పుడు వీడికి అందబడేటువంటి విజ్ఞానం విశేషంగా ఉంటుంది. అదంతా కూడా కుంభరాశిలో సహజంగా వీడికి ఏర్పడుతుంది. దాని గురించి కుంభయుగంలో లేదా కుంభరాశిలో ధ్యానం లేదా సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళే వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకున్నారనేటువంటి విషయం తెలియదండి పొరలోంచి. ఇప్పుడు ఎప్పుడైతే వాడు ప్రేయర్ కూర్చుంటాడు వాడు, హీ విల్ బి లింక్డ్ విత్ ద పీపుల్ హూ ఆర్ ఆఫ్ దట్ లెవెల్ ఇమీడియట్లీ. సార్ నమస్కారం మాస్టర్ శ్రీవి అనగానే వీడు శ్రీవి అన్నటువంటి మంత్రాన్ని సాధన చేసుకుంటున్న వాళ్ళందరితో వీడు అనుసంధానం చెందేటువంటి దానిలో వీడు విడిపోవాలి. అంటే మైండ్ తోటి కొంచెం వాడు అలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటే చాలా తేలిగ్గా వెళ్ళిపోతాడు. మైండ్ తోటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకోకపోయినా వీడు నెమ్మదిగా నిలబడేటువంటి స్థితి అది. అది తెలియడానికి కొంత టైం పడుతుంది. దట్ ఈస్ ఐ గో ఫోర్త్ అన్నది. నెక్స్ట్ స్టేజ్ అది ఇన్స్పిరేషన్, ఐ గో ఫోర్త్. 6th వన్ ఏమన్నారు? ఐడెంటిఫికేషన్, గవర్నింగ్, లిబరేషన్. సో ఐడెంటిఫికేషన్ వీడిలో లిబరేషన్కి సంబంధించినటువంటి స్థితి ఏర్పాటు అవుతుంది. ప్రైసెస్ వచ్చేటికి వీడు ఐడెంటిఫికేషన్ అటువంటిది ఎవరితో ఐడెంటిఫై అవుతాడు? వీడు ఫాదర్తో వీడు ఐడెంటిఫై అవుతాడు. ప్రైసెస్ అంటే ఏంటంటే పూర్తిగా ఇవన్నీ కూడా ఎందులోకి లీనమైపోతాయి? ఆ సిద్ధాంతంతో వీడు ఐడెంటిఫై అవుతాడు. డివైన్ కాన్షియస్నెస్ అన్నారు అక్కడ ఉన్నటువంటి స్థితి. ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్. ఇద్దరు వేరు కదండి, నేను ఆయన ఒకటే అన్నట్టుగా వీడు నిలబడతాడు. దాంతో సమాప్తం అవుతుంది. మిగిలినది మనం ఫర్దర్ కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.